అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. ఐఐటి మెడ్రాస్‌కి యూఎస్ బేస్డ్ పారిశ్రామికవేత్త అయిన డాక్టర్ కృష్ణ చివుకులు గారు తన దాతృత్వపు హృదయంతో 228 కోట్ల రూపాయల దాతృత్వపు విరాళాన్ని అందజేశారు. తిరుమల శ్రీవారి హుండీకి 2 నెలల పాటు ఎంతైతే ఆదాయం సమకూరుతుందో అందుకు సమాంతరమైన డబ్బు. అదేంటది? డాక్టర్ కృష్ణ చివుకులు గారు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తి కదా! మరి ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంటే సహాయ సహకారాలు అందించొచ్చు కదా! లేకుంటే 20, 30 గ్రామాల్ని దత్తత తీసుకోవచ్చు కదా! ఓల్డ్ ఏజ్ హోమ్స్ గాని, పిల్లల చదువులకు గాని ఇవ్వచ్చు కదా! అని ఎంతోమంది తమ సందేహాలను లేవనెత్తుకుంటూ ఉంటారు. డాక్టర్ కృష్ణ చెవుకులు గారు తన చదివిన ఇన్‌స్టిట్యూషన్‌కి, తనని పెంచి పోషించిన ఇన్‌స్టిట్యూషన్‌కి, తనకి జీవితాన్ని ఇచ్చిన ఇన్‌స్టిట్యూషన్‌కి తన రుణం తీర్చుకునే ఉద్దేశంతో 228 కోట్ల రూపాయల విరాళాన్ని అందజేశారు. వాస్తవానికి కేంద్రం నిత్యం ఐఐటీస్‌కి అందించే వనరుల ద్వారా కేవలం అక్కడి నుంచి మానవ వనరులు మాత్రమే బయటికి వస్తూ ఉంటాయి. డాక్టర్ కృష్ణ చెవుకులు గారు అక్కడ తన దాతృత్వ హృదయంతో అందించిన ఈ విరాళం అక్కడ మెయింటెనెన్స్ యాక్టివిటీస్‌కి గాని, టెక్నికల్ ఎడ్యుకేషన్‌కి ఉన్న రీసెర్చ్‌కి కానీ, ఫెలోషిప్ ప్రోగ్రామ్స్‌కి గాని ఈ డబ్బుని ఉపయోగించనున్నారు. ఒక విధంగా చూసుకుంటే కేంద్రానికి కూడా భారం తగ్గించినట్టుగానే అవుతుంది కూడా. కొంతమంది చాలా క్వశ్చన్స్ రైజ్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి హై ప్రొఫైల్ పర్సన్స్ అందరూ కూడా ఎందుకు గ్రౌండ్ లెవెల్‌లోకి వచ్చి గ్రామాల్ని దత్తత తీసుకోవడం గాని, ఇలాంటివన్నీ ఎందుకు చెయ్యరు అనే ఒక క్వశ్చన్స్‌ని రైజ్ చేసుకుంటూ ఉంటారు. 2015, 16 పీరియడ్‌లో చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ బాగలేదు గనక నేను ఒక 16,000 మంది హై ప్రొఫైల్ క్యాండిడేట్స్ లిస్ట్ తయారు చేశాను. ఆంధ్రప్రదేశ్‌లో ఉండే గ్రామాల్ని దత్తత తీసుకోవడానికి మీరందరూ కూడా మీ ఆర్థిక స్తోమతకి సరితూగే విధంగా గ్రామాల్ని దత్తత తీసుకోండి అని చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడంతో ఏ ఒక్కరు కూడా గ్రామాల్ని దత్తత తీసుకోవడానికి వచ్చిన అందరూ కూడా అరకొరగానే వచ్చారు కానీ ఎక్కడ కూడా మేము చేస్తామనే సంకల్పంతో ఎవరు అయితే ముందుకు రాలేదు. అలా ఎందుకు రారు అంటే అందుకు కారణం కూడా పాలిటిక్సే. గతంలో సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లాలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. 8 సంవత్సరాల క్రితం అనుకుంటా. అక్కడ మౌలిక సదుపాయాలు కానీ అవన్నీ కూడా కల్పించి తిరిగి మళ్ళీ ఎక్కడ కూడా దాని తెర మీదకి ఆ గ్రామం పేరు కూడా మళ్ళీ ఎక్కడ కూడా రాలేదు. దాని స్టేటస్ ఇప్పుడు ఎలా ఉందో కూడా ఎవరికి కూడా తెలియదు. 2000 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు సినిమా హిట్ అయిన తర్వాత నల్గొండ ప్రాంతంలోని ఫ్లోరోసిస్ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో అక్కడ వారికి ఏదైనా చెయ్యాలని వాటర్ ప్లాంట్ పెట్టడానికి పర్యటిస్తున్న సమయంలో సిపిఐ పార్టీకి చెందిన వాళ్ళు కొంతమంది వచ్చి నువ్వు ఎవరు చేయడానికి అని తనని ప్రశ్నించి దౌర్జన్యం చేయసాగారు. ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు 2-3 సందర్భాల్లో కూడా తన సభలలో లేవనెత్తారు కూడా. పాలిటిక్స్ అంటే గ్రౌండ్ లెవెల్లో అలా ఉంటాయి కాబట్టి ఎంతో మంది హై ప్రొఫైల్ క్యాండిడేట్స్ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి దత్తత తీసుకోవాలంటే భయపడుతూ ఉంటారు. కన్సర్న్ మినిస్ట్రీకి, కన్సర్న్ అడ్మినిస్ట్రేషన్కి, కన్సర్న్ గ్రౌండ్ లెవెల్ లీడర్స్కి చిల్లర ఎదవలందరికీ కూడా చిల్లర సమర్పించాలి కాబట్టి చాలా మంది హై ప్రొఫైల్ క్యాండిడేట్స్ ఇటువంటి వాటికంతా దూరంగా ఉంటూ ఉంటారు. ఉపయోగపడే అంశాలకి, అందరికీ ఆమోదయోగంగా ఉండే అంశాలకి మాత్రమే విరాళాలు హై ప్రొఫైల్ క్యాండిడేట్స్ అందచేస్తూ ఉంటారు. గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడైతే వ్యవస్థ శుద్ధిగా ఉంటుందో గ్రామాల్ని దత్తత తీసుకోవడానికి హై ప్రొఫైల్ క్యాండిడేట్స్ ఎప్పుడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి చేస్తారు. పాలిటిక్స్ ఎప్పుడైతే శుద్ధి అవుతాయో, గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడైతే అవినీతి అనేది పోతుందో, ఎక్కడైతే సమాజం కూడా అక్కడ ఉండే నాయకులు కూడా తమ దాతృత్వ హృదయంతో దాతల్ని ఆహ్వానించి ఎటువంటి అవినీతి లేకుండా అవినీతికి ఆస్కారం లేకుండా వారికి సలహాలు కానీ సూచనలు కానీ అందజేసి వారికి రాచబాట వేస్తారో అప్పుడే అటువంటి హై ప్రొఫైల్ క్యాండిడేట్స్ అందరూ కూడా వచ్చి దత్తత తీసుకునే పరిస్థితులు ఉంటాయి.
ప్రభుత్వాలు కూడా ఆ దిశగా కృషి చేయాల్సిన కూడా అవసరం ఉంది. భారత్ మాతాకి జై. జై హింద్.